ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక సార్ సపడగా వెళ్ళిపోయిండు. మాట మాత్రం చెప్పలేదు అని చాలా మంది అనుకుంటుర్రు. అభిమానులంతా మస్తు రంది పడుతుర్రు. సార్ మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో, మళ్ళీ ఎప్పుడు ముచ్చట చెప్తాడో అని ఎదురు చూస్తున్నారు. అందుకే కావచ్చు ముందుగాలనైతే సొంతూరు పబ్లిక్ ను ఇంటికి పిలుచుకున్నాడు. అందరితోని జర్రసేపు మాట ముచ్చట చేసిండు. మనం కూడా అట్లా పోయొద్దాం పార్రి. చెయ్యి పార్టీ వాళ్ళు గెలిచిండ్రు, కారు పార్టీ వాళ్ళకు సీట్లు రాలేవు అని తెలవంగానే కేసీఆర్ సార్ రాజీనామా పెట్టి ఫామ్ హౌస్ కు పోయిండు. గెలిచిన ఎమ్మెల్యేల అంతా ఫామ్ హౌస్ కే పోయి కలిసి వచ్చిర్రు. అక్కడనే మాట ముచ్చట చేసిర్రు. గట్లనే సారు మీద రంది పెట్టుకున్న అభిమానులు సొంతూరు చింతమడక పబ్లిక్ బస్సులు కార్లు కట్టుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పోయిర్రట. సారు బిజీగా ఉన్నాడు అని చెప్పినా అక్కడనే ఉండి చూసిన దాకా వెనకకు పోము, మాట్లాడిన దాకా ఊరికి పోము అని పట్టుబడితే ఆఖరికి గేట్లు తెరిచిరాట పోలీసోళ్ళు. అలా చూడర్రి ఎట్లా పరుగులు పెట్టిర్రో. పడుచుపోరలు, నడీడు వయసోళ్ళు, ముసలోళ్ళు అంతా కలిసిపోయిర్రు. ఇక ఊరోళ్ళు వస్తే సారైనా ఊకుంటాడా? పాయిరంగా బయటకు వచ్చి దండం పెట్టిండు. సారును చూడంగానే పబ్లిక్ జై జైలు కొట్టిర్రు. అటెనక మంచి చెడు మాట్లాడుకున్నారట. ఇంకో దిక్కు మాజీ మంత్రి కేటీఆర్ సారు సిరిసిల్లకు పోయిండు. ఇగో ఏమన్నాడో చూడర్రి. చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు, మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు, ఇంకా చాలా చెప్పినారు. అవన్నీ కూడా ప్రజలు రాసి పెట్టుకున్నారు. ఇవాళ తప్పకుండా ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. తప్పకుండా ప్రజలు అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఆలోచించి మళ్ళీ ఎంతో దూరం లేదు, నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు, తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేము చేసుకుంటూ మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం గదా అన్నట్టు. సల్లిడిచేది ఏం లేదు, గట్టిగానే ఉన్నాం అన్నట్టు మాట్లాడిండు సారు. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. చూస్తుంటే ముందు ముందు చెయ్యి పార్టీ వాళ్ళకు, కారు పార్టీ వాళ్ళకు మళ్ళా లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.